గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసిన కారణంగా నేడు రిజర్వేషన్ ఫలాలు పొందే అవకాశం లభించిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏదూరు బాబు పేర్కొన్నారు. కడప నగరంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మాదిగ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ ఆదేశాల మేరకు కడప జిల్లా నగర అధ్యక్షుడిగా సునీల్ నగర కార్యదర్శిగా రాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేడు మాదిగలందరూ సంతోషించాల్సిన సమయమన్నారు. తమ పోరాట ఫలితంగా నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్లును ఆమోదించి రిజర్వేషన్ ఫలాలు అందేలా చర్యలు చేపడుతున్నారన్నారు. నా పేరు ఎదురూరు బాబు, మాదిగ రిజర్వేషన్ పోరాట సాధనా సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు కడప నగరం కడప జిల్లా కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నికకు సిద్ధం చేశాం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు బొంగా సంజయ్ మాదిగ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేశన్న గారి ఆదేశాల మేరకు కడప జిల్లా నగర అధ్యక్షునిగా సునీల్ను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా నగర కార్యదర్శిగా రాజు గారిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. నిజంగా ఈరోజు మనము మాదిగలందరము ఆనందించి సంతోషించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసిన ఆ ఫలితాన్ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ బిల్లు ఆమోదించి అందరినీ ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలను పొందడానికి సిద్ధం చేశారు. ఇందు విషయమై మాదిగ రిజర్వేషన్ పోరాట సాధనా సమితి ఆధ్వర్యంలో మేమందరము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రతిఫలాలను పొందడానికైతేనేమి ఈ ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ రెండింటినీ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా ఆ రిజర్వేషన్ ఫలాలు పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే తరుణంలో ఎక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మిస్యూజ్ అవుతున్నాయో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉద్యోగాలు పొందుతున్నారో వారిని కూడా మేము వెలికి తీసి మా రిజర్వేషన్లు మేము కాపాడుకోవడమే కాదు, వాటిని పరిరక్షించడంలో కూడా మేము ముందుండి పోరాటం చేస్తామని ఈ సభ్యంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన జిల్లా అధ్యక్షునికి అదేవిధంగా కార్యకర్తలందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు కొట్టం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరగడము చాలా సంతోషిస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బొంగా సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ అన్న గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎదురూరు బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు నూతన కమిటీ ఏర్పాటు చేశాం. నగర అధ్యక్షునిగా సునీల్ను ఏర్పాటు చేశాం. అతను బాగా కష్టపడి పనిచేస్తాడని నమ్మకంతో మేము ఈరోజు అతన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క గ్రామంలో అయితేనేమి, మండలంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి దళితుల భూములను ఎక్కడైతే కబ్జా చేసి గత ప్రభుత్వాలు అయితేనేమి ఎన్నో రకాలుగా దాడి చేసి వారిపైన దాడి చేసి భూములు లాక్కోవడం జరిగింది. ఎవరిపైన కొట్టడము, వాళ్ళ పైన తిట్టడము, ఏవో రకరకాలుగా అరాచకాలు చేసి మా భూములు లాక్కొని ఉన్నవన్నీ వెలికి తీస్తాము. తీసి దానిపైన ఎక్కువ పోరాటం చేసి మేము ఖచ్చితంగా మా దళితుల భూములు, మాదిగల భూములు ఎక్కడైతే అన్యాయంగా ఆ భూములను ఇప్పించడానికి మేము చాలా ప్రయత్నించి ఇది చేస్తాం, తిరుగుతామని చెప్పి అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి దీనికి అందరూ ముందుకు వచ్చి ఉద్యమంలో ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్క సైనికుడు పోరాటం చేయాలని చెప్పి కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు